చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారండి. విత్ ఫ్లూయెంట్ తెలుగులోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వినండి 2 నిమిషాలు. చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటు అసెంబ్లీలో ఇటు ప్రజాభవన్లో కృష్ణా గోదావరి జలాలపై ప్రాజెక్టులు కేవలం కమిషన్ల కోసమే కట్టాలనే ఆలోచన, నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని తుంగలోకి తొక్కినటువంటి విధానాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయడాన్ని ఇద్దరు బావబామర్దులు హరీష్ రావు, కేటీఆర్ దొంగలు దొరికిన తర్వాత ఏదో విధంగా ప్రజల్ని తప్పుదో పట్టియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకుంటున్నని పదే ఉరి తీయాలంటుందని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనసులో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు బాగుండాలని, కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను సందర్శించి వచ్చేది. నీకు తెలివి ఉందో, లేకుంటే బుద్ధి లేదో, లేకుంటే భగవంతుడిని కొంచెం తెలివి తేడలు కొంచెం ప్రసాదించుంటే బాగుండు అనిపిస్తుంది. తుంగతుర్తిలో 2 ఏళ్ల పాటు నువ్వు ఎంపీగా గెలిచి ఏం పీకారు సార్ మీరు అక్కడ? ఏం గడ్డి పీకారు సార్ మీరు అక్కడ? ఏం గడ్డి పీకారు? మీరు యూరియా అందించారా? లేకుంటే రైతులకు రుణమాఫీ చేశారా? లేకుంటే కళ్యాణ లక్ష్మి పరంగా తులం బంగారం ఇచ్చారా? మీరు ఏం చేశారు సార్? ఏం చేశారు మీరు? ఏముంది నీ ట్రాక్ రికార్డు? ఎవరివి నువ్వు? నీ చరిత్ర ఏంది? నీ కథ ఏంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రం నీళ్లు దోచుకోబోతుంటే నువ్వు రేవంత్ రెడ్డిని జోక్తావా? ఉత్తమ్ కుమార్ రెడ్డిని జోక్తావా? తరాజులు ఉన్నాయా? తరాజులకు ఇట్లా పంపాలని నీ దగ్గరికి ఏం మాట్లాడుతున్నావు? కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టిర్రా? నేను చెప్తా విను. కమిషన్లు, టెండర్ల పేరుతోటి కమిషన్లు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి, భూ కబ్జాల పేరుతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి, హైడ్రా అని, అదేవిధంగా మూసి ప్రక్షాళనని, పేద ప్రజల ఇళ్లను కూరగొట్టి ఆ భూములు రియల్ ఎస్టేట్ గా మలిచి అమ్ముకునే రేవంత్ రెడ్డి. అక్కడ కబ్జా కోర్ అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత హెచ్సియు ల్యాండ్ ప్రభుత్వ భూముల్ని 400 ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకులో తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ ఒక్కరు దాచిపెట్టారో నీకు తెలుసా? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ తుంగతుర్తి. తెలుసా నీకు? తెలియదు, ఎందుకంటే సబ్జెక్ట్ లేదు కదా. నీకు పాలమూరు అంటే తెలుసా? నీకు తెలియదు. పాలమూరు అసలు క్యాచింగ్ టీఎంసీ ఎంతో తెలుసా? నీకు తెలియదు. పాలమూరు గారు ఎన్ని లక్షల ఎకరాలు పారుతుందో తెలుసా? నీకు తెలియదు. రైతు బంధుకి 8,000 కోట్లు ఖర్చు అయితే తెలుసా? నీకు తెలియదు. తుంగతుర్తి సైడు ఏ రిజర్వేర్ నడుస్తే, ఏ సుందిలో నుంచో లేకుంటే అన్నారం నుంచో ఏ ఎత్తిపోతల పథకం నడిస్తే నీళ్ళు వస్తాయో నీకు తెలుసా? తెలియదు. యూరియా అందట్లేదు, రైతులకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు, ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇండ్లు సక్కదనం లేదు, భగీరథ నీళ్లు వస్తలేవు, మిషన్ కాకతీయ నీళ్లు వస్తలేవు, కాలువలు ఎండిపోయినాయి, కాలువలు నమ్ముకున్న భూములు నిర్రబారినాయి. వాటిపైన మాట్లాడు చాతగాని చామల. నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావు, హరీష్ రావు గురించి మాట్లాడతావు, కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు ఆంధ్ర వాళ్ళు నీళ్లు దోచుకోబోతుంటే అదే హరీష్ రావు, అదే కేసీఆర్, అదే కేటీఆర్, అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు తప్పదాగి ఆడమన్నారు సార్. మీరు ఆడమన్నారు. ఇన్ని సంవత్సరాలు ఎడువైర్రు. 2 సంవత్సరాల నుంచి మీ మొహం ఎక్కడైనా అవుపడిందా? ప్రజల దగ్గర ఎక్కడైనా మీరు పోయి మాట్లాడిర్రా? ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటేసిన వాళ్ళకు మహానుభావులే మీరు. గొప్పోళ్ళు, చాలా గొప్పోళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుర్రంటే వీళ్ళట సాగు కోరుకుంటున్నారట హరీష్ రావు, కేటీఆర్ అట. నేను ఒకటి చెప్తున్నా, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు ఒక ఎంపీగా అట్టర్ ఫ్లాప్. ఫస్ట్ అన్ఫిట్ నువ్వు అయితే అన్ఫిట్. నువ్వు ఎంపీగా అన్ఫిట్. నువ్వు వార్డ్ మెంబర్ కూడా పనికిరావు. నేను చెప్తున్నా కదా, నువ్వు వార్డ్ మెంబర్ కూడా పనికిరావు. అసలు నీకు తెలంగాణ మీద సోయి లేదు. నీకు బేసిక్ తెలియదు, బేసిక్లు తెలియదు. నీకు తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ ప్రజల సమస్యలు తెలియదు. అసలు నీకు ఏమీ తెలియదు. నేను చెప్తున్నా కదా, రాష్ట్ర ప్రజలని సర్వం ఆగమవుతున్నా కూడా బిర్యానీ తినే మొహాలు మీ, సాగుల కాడకపోయి చేపల కూర తినే రకాలు మీరే తెలంగాణ గురించి మాట్లాడేది. రా మరి, బయటికి రా, ప్రజల దగ్గరికి రా, మాట్లాడు, వాళ్ళతో గలువు. పూలు పడతాయా, చెప్పులు పడతాయా అనేది నువ్వే చూడు, దగ్గరుండి అక్కడికి. ఏం జరుగుతుంది? మీరు ఎంపీ అండి, మీరు తెలుసుకుంటే తెలంగాణ నిధులు సిటుకలు ఇవ్వచ్చు, కానీ మీరు తెస్తలేరా? లేకుంటే వచ్చిన దాన్ని దాస్తున్నారా? నిజం బయట పెట్టు. ఆంధ్రాకు కృష్ణా జిల్లా నుంచి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంత ముట్టినాయి మీకు? అదే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎంత ముట్టినాయి?
దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోండి. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ వీడియో వాళ్ళ నియోజకవర్గంలో ఎవరు చూస్తున్నా కూడా 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మరోసారి గెలవకూడదు. ఎందుకంటే ఇతనికి ప్రజల కష్టాలు తెలియదు, తెలంగాణ రాష్ట్ర ఆస్తులు ఎవరో దోచుకోబోతుంటే కూడా ఈయనకు తెలియదు. అంత సోయి లేకుండా ఉంటే ఇట్లాంటి గెలిపించుకొని ఏం లాభము? అట్లాంటి వార్డ్ మెంబర్ కూడా పనికిరాడు, ఓ గేట్ కాపరకు కూడా పనికిరాడు. అట్లాంటి గెలిచి ఎందుకు మిత్రులారా అంటున్నా. ఎందుకు అంటున్నా, రియాలిటీలోకి రండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రియాలిటీలోకి రండి, నిజమేదో తెలుసుకోండి. దయచేసి మన నీళ్లు దోచుకోబోతున్నారు, నీళ్లపైన గొంతెత్తండి. అదే తుంగతుర్తి ఏరియాల్లో ఇప్పటివరకు నీళ్లు పారలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది, ఎకరాలు పొలాలు. దాని గురించి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడా? జీరో మాట్లాడుతున్నాడు. సో మనం దీనిపైన పూర్తి స్థాయి నియోజకవర్గంలోకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాత 2 ఏళ్లుగా మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రం నుంచి ఏమి గడ్డి పీకి కట్టలు కట్టి తన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో మనం చూపించే ప్రయత్నం చేద్దాం.